భూములిచ్చాం, నిర్వాసితులమయ్యాం, ఉద్యోగాలు ఆశించాం, భంగపడ్డాం, భృతి వస్తుందనుకున్నాం, మోసపోయాం, ప్రైవేట్ చేస్తారంటే పోరాటాలు చేస్తాం, విశాఖ ఉక్కు ముప్పు అంటే ఉద్యమించాం. కానీ చివరకు మాకు మిగిలిందేంటి? వేలాదిగా రైతు కుటుంబాలు ప్రశ్నిస్తున్న ప్రశ్న ఇది. దశాబ్దాలు గడిచినా మాకు న్యాయం జరగదా అని వారంతా ఆవేదన చెందుతున్నారు. ఒకానొక టైంలో లాభాల బాటలో నడిచిన స్టీల్ ప్లాంట్ నేడు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుంది. కానీ ఉదాత్తమైన ఆశయంలో భాగమవుతూ నాడు స్టీల్ ప్లాంట్ కోసం భూములిచ్చిన రైతుల పరిస్థితి ఇంకా అగమ్యగోచరంగానే ఉంది. దశాబ్దాలుగా ఎన్నో పోరాటాలు, ఆందోళనలు చేస్తున్నా తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవితాలు బాగుపడతాయని ఆశపడి భూములిచ్చిన తమను ప్రభుత్వాలు మోసాలు చేస్తాయని వారంతా మండిపడుతున్నారు. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్కు భూములిచ్చిన రైతుల అగమ్య గోచర పరిస్థితి గురించి మనం విన్నాం. అసలు బాధితులు ఏమంటున్నారు, బాధితుల ఆవేదన గురించి పూర్తి వివరించేందుకు మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు జాయిన్ అవుతున్నారు. వాసు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, అసలు ఈ ఉద్యమం అప్పుడు ఏ స్థాయిలో జరిగిందో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం విశాఖ వాసులే కాదు, ఇటు ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే మొత్తం ఓవరాల్గా ఆంధ్ర అంతా 32 మంది ప్రాణత్యాగాలు చేసి ఆ త్యాగదంలో ఫలితంగా వచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ అది ఎప్పుడు ప్రైవేటీకరణ చేస్తున్నారో అప్పుడే అసలు అందరూ కూడా ఏంటి ఇలా జరుగుతుందని చాలా బాధపడిన సందర్భం. ఇప్పుడు ఏంటి అసలు భూములు 64 గ్రామాల నుంచి 23,000 ఎకరాల భూమి ఇచ్చి వాళ్ళ జీవితాలు బాగుపడతాయని వారు ఆశిస్తే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఇంత అగమ్యగోచరంగా మారడానికి అసలు కారణం ఎవరు? ఎందుకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతోంది? ఏం చెప్తున్నారు ఆ బాధితులు ఇప్పుడు? సతీష్, సమస్య ఎక్కడుంటే ప్రైమ్ అక్కడ ఉంటుంది. ఈసారి స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకి ప్రధాన కారణం వాళ్ళందరూ కూడా కాస్త తక్కువ ధరకే భూములు ఇచ్చేశారు. వాళ్ళందరికీ కూడా ఉద్యోగం ఇస్తాం, ఉపాధి చూపిస్తాం, అలా విధంగా వాళ్ళు ఇబ్బంది పడకుండా చేస్తామని హామీలు ఇవ్వడం జరిగింది. అప్పుడు యాజమాన్యం అవ్వచ్చు, ప్రభుత్వాలు అవ్వచ్చు. కానీ దశాబ్దాలు మారుతున్నప్పుడు కూడా ఆ నిర్వాసితులుగా ఉండిపోయారు. దాదాపు 1600 మంది రైతులు 64 గ్రామాల నుంచి మొత్తం కూడా వేలాది ఎకరాలు, 23 ఎకరాలు మొత్తం రైతులు 1000 ఎకరాలు ఇవ్వడం జరిగింది. 23,000 ఎకరాలు అంటే మొత్తం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకి ప్రధాన కారకులు వీళ్ళే. అనేక గ్రామాలు 64 గ్రామాల నుంచి కూడా మొత్తం స్టీల్ ప్లాంట్ ఏర్పడింది. వాళ్ళందరూ కూడా నిర్వాసితులు పక్కన స్టీల్ ప్లాంట్ పక్కకు వచ్చి దుర్భరమైన బతులు పోతున్నారు. భూమి ఇచ్చిన దాతలు ఈరోజు ఇంటింటికి వెళ్ళి పని చేసుకుని జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఈరోజు వీళ్ళకి భూమి ఉంటే వీళ్ళే అపర కోటేశ్వర్లు అవుతురు, వీళ్ళే కోటేశ్వర్లు అవుతురు. ఈరోజు గజం అక్కడ 50,000 నుంచి ₹1,00,000 వరకు ఉంటే ఈరోజు దాదాపు ₹1,200 గజం ఆ రోజు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దశాబ్దాల పాటు ఉద్యమాలు చేస్తున్నారు. మరోవైపు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే తమ భవిష్యత్తు ఏంటి? స్టీల్ ప్లాంట్ కార్మికులు ఒకవైపు ఉద్యమాలు చేస్తున్నారు, నిర్వాసితులు మరోవైపు చేస్తున్నారు. ఇది ఏర్పడాల ప్రధాన కారణం ఏంటంటే నిర్వాసితులు గ్రామం, అనేక గ్రామాలు, ఆ గ్రామంలో భాగంగా పెదగంటెడ గ్రామం, మనం ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామం మొత్తం కూడా స్టీల్ ప్లాంట్కి దగ్గరలో ఉన్నటువంటి ఈ గ్రామంలో వాళ్ళందరూ కూడా వచ్చి జీవించే పరిస్థితి ఏర్పడుతుంది. చాలామంది కూడా ఇళ్లలో ఉన్నారు. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మొత్తం ఒకసారి లేడీస్ కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి అమ్మా, అసలు ఏంటి మీ చాలా కాలం అయింది కదా నిర్వాసితులు, మీరు 40 సంవత్సరాలు దాటిపోయింది కదా, మీకు ఏమి ఇచ్చారు, ఏం జరిగింది? మాకేటి ఇవ్వలేదండి. ప్యాంట్లో పనికి వెళ్తున్నారు. మా ఆయన వెళ్ళాడు ముందు. మా ఆయనకి వయసు అయిపోయిందని తీసేస్తే మరి అప్పటి నుంచి కూలి పని అని దొరకడం లేదు బాబుకి. మరి కూర్చొని ఏదైనా చేసుకుందామంటే అవడం లేదు. మరి నిరతలుగా ఉన్నాం. పిల్లడు ఏదో ఉన్నాడు, పిల్లడికి 6 నెంబర్ మార్చాం. పిల్లడికి 6 నెంబర్ మారిస్తే పిల్లడికి ఏది దారి లేదు. ఆ ప్యాంట్లో ఏదో కూలి పనికి వెళ్తే ఇదిగో తీసేస్తాం, అదిగో తీసేస్తాం, జీతాలు అడిగితే ఎక్కడ తీసేస్తారని భయపడి 3 నెలలు జీతాలు వేయలేదు. మరి ఇంకెలా తిని బతుకుతామండి మేము? అలా మా భూములు అవి పుట్టలో ఉంటే మరి ఏ గింజో గట్రో ఏదో చేసుకొని బతుకుతాం కదా. మరి అది లేకుండా పోయి ఇక్కడ కూలి పని లేకపోతే ఇంకెలా బతుకుతామండి మేము? అలాగ అయిపోతుంది మా పరిస్థితి. 3 అన్నదమ్ములకు ఉన్నది, 3 అన్నదమ్ములకు 6 నెంబర్లు వచ్చాయి. అందులో ఒకటికి లేదు జాబు. ఆ 6 నెంబర్లు అయితే నాకే ఒక కొడుకు పుట్టాడు. 3 అన్నదమ్ములకి మా చిన్నోడికి పుట్టాడు ఒక కొడుకు. ఆడికి కూడా దారి లేదు. ఆ పిల్లడికి ఐటీ చేయించాను, అన్నీ చేయించాను. ఆ పిల్లడికి బూలారెడ్డి ఉంటప్పుడు 6 నెంబర్ మార్చాను పిల్లడికి ఇప్పుడు వచ్చే దారి లేదు. కొన్ని దారి లేకపోతే ప్యాంట్లో కూలి పని కొన్నాను.
కూలి పని కొంత ఆ కూలి పని చేస్తున్నాడు, ఆ పని ఇదిగో తీసేస్తాం అదిగో తీసేస్తామని భయంపిస్తున్నారు. జీతాలు అడిగితే ఎక్కడ తీసేస్తారని భయపడి జీతాలు అడగడం లేదు. ఇప్పుడు 3 నెలలు జీతాలు పెట్టుకొని ఉన్నారు. పిల్లలతోటి ఎలా బతుకుతామండి? చిన్నపిల్లలతోటి పిల్లలు చదివించుకునేందుకు ఫీజులు కట్టకపోతే ఆపేస్తున్నారు టీచర్లు. మరి ఏం చేస్తారు? ఇప్పుడు పిల్లలు ప్రైవేట్ పంపించకంటే జీతాలు వేయక పిల్లలు ఉంచేసింది పిల్లల్ని. మరి ఏం చేస్తాం? అలా బతుకుతున్నాము. కూలి లేకుండా గుడ్డ లేకుండా రోడ్లు పడి ఉన్నట్టు ఉంటున్నాము. దాన్ని అంటున్నారు, ఇదిగా అంటున్నారు, పరిగెడుతున్నారు, వెళ్తున్నాము వస్తున్నాము. అది ఏది న్యాయం చేయలేదు మాకు. అది మా పరిస్థితి అలాగ ఉన్నందుకు ఇల్లు అయితే కొంప ఉన్నది. ఆ కొంప కూడా అప్పుడు ఏదో తగలోని కట్టుకున్నాము, కొంపలు కూడా పడిపోతాయి. ఇల్లు మా ఇల్లు అంతా పడిపోయిందండి. బయటకు వెళ్ళి డూబుగా కనిపిస్తుంది ఇల్లు. ఇల్లు కూడా పడిపోయింది నోపట. అలాగే బయటకు వెళ్ళా కనిపిస్తుంది. అదే మామూలు ఉన్నట్టయితే ఏ ఇల్లు ఏ కొంప బాగు చేసుకుంటాం కదండి. మరి డబ్బు లేక కదా కొంపలోని అలా పడి ఉంటున్నాం. అలా చేసి అలాగ ఉన్నాం మా నిజంగా మా పరిస్థితి అలాగ ఉన్నదండి. ఇప్పుడు అంటే మీరు భూములు ఇచ్చినప్పుడు మీ ఆయన గారికి న్యాయం జరగలేదు, మీకు పుట్టిన పిల్లలకి జరగట్లేదు, వాళ్ళకి పుట్టిన పిల్లలకి జరగలేదు, అవులకి జరగలేదండి. మరి ఇలాగ ఉన్నది మా పరిస్థితి. పిల్లలు చూస్తే స్కూల్లో వేసాం, పిల్లలు స్కూల్కి వెళ్తే ఫీజులు కట్టలేదని మీరు డబ్బులు ఇచ్చినారు రండి అని పంపించేస్తున్నారు టీచర్లు. మరి అలాగే ఉంచేసాం పిల్లల్ని. మరి ఏం చేస్తాం? మరి అక్కడ జీతాలు వేయలేదు, ఆ కూలి పనికి వెళ్తే ఆ జీతం వేయలేదు, ఇంకెక్కడ మనం కట్టగలము? ముక్కుల్లో చెవులో ఉంటే మన నాన్నగారు బాగోపోతే శివగిరి హాస్పిటల్ జాయిన్ చేస్తే అలా 40,000 అయ్యాయి. మరి ఏం చేస్తాం? బాగా నేను ముసలో నొగ్గేస్తామా? డబ్బు గురించి చూసుకుందాం. ఏ సొప్ప చేసి ఏ ఇంటి మీద ఒకరి మీద తెచ్చుకొని మరి మనుషుని బాగా చేసుకోవాలి కదా. మరి అలా బాగా చేసుకున్నాం ముసలోని. అలా చేసి అలా పరిస్థితి మాకు అలాగ ఉన్నదండి. ఇప్పుడు మాకు ఏదో న్యాయం చెయ్యండి. న్యాయం చేస్తేనే మా మీద బతకగలం. నాకపోతే మా భూములు మా పొట్టలు ఇచ్చేసినా పోనీ ఎలాగో బతుకుతాం. ఇంకంతే. మాకు అదే పరిస్థితి ఉన్నదండి. మాకు చాలా బాధపడిపోతున్నాము నిజంగా పిల్లలతోటి. ఉన్నోళ్ళు ఇద్దరే ఉన్నారు, మళ్ళీ ఎక్కువ కాదు. ఆ ఇద్దరు పిల్లలకే జరగకపోతే ఇంకెలా బతుకుతామండి చెప్పండి? అలాగున్నది మా లాయం. అది నాకు ఒంట్లో బాగోదండి. నాకు ఆస్మా ఉన్నది, ఆవేశం ఉన్నది. మొన్నే 10th వేసారు నాకు గుండెల్లోను. ఇంకెలాగే పరిస్థితుల్లో ఎలా బతుకుతామండి మాము చెప్పండి? ఈ లేకపోతే వచ్చే రూపాయి ఆధారం లేనిది ఎలా బతుకుతామండి? ఇంకా బెంగెట్టుకుని ఇంకా చచ్చిపోవడమే కానీ మేము బతకడం ఉండదు. అలా పరిస్థితి ఉన్నది మాకు. మొన్నే అతను వారం అవుతుందని జామీన్ చేసాం. మళ్ళీ బాబు సెస్ట్లో రమ్మంటే మళ్ళీ రాజు తీసుకెళ్తే 2,000 అలా సెస్ట్లకే చేశారు. మనకి ఎక్కడ తెచ్చి మనం చేసుకోగలం చండి? కూలి పని వాళ్ళవి ఎక్కడ చేసుకుంటాం? కూలి పని వాళ్ళవి. సతీష్ వీళ్ళు దాదాపు ఎకరాలు ఇచ్చి ఆవిడ కన్నీటి పర్యంతం అవుతుంది. ఆరోగ్యం బాగోక, పిల్లల ఆరోగ్యం బాగోక, ఇలాగ చాలామంది కూడా మహిళలు ఉన్నారు. అమ్మ మీకు ఆరు కార్డు అంటే వీళ్ళందరూ కూడా ఇచ్చిన సమయంలో ఆరు కార్డు ఇచ్చారు. ఆరు కార్డు ఇప్పుడు కూడా వాళ్ళ భర్తలకు ఉపయోగపడలేదు, వాళ్ళకి పెట్టిన పిల్లలకు కూడా పడలేదు, వాళ్ళ పిల్లలకు పుట్టిన పిల్లలకు కూడా ఉపయోగపడిన పరిస్థితి ఇంకా మంది. అమ్మ ఆరు కార్డు ఇచ్చారు కదా, ఏమైనా ఉపయోగం ఉందా మీకు? మాకేం ఉపయోగం లేదండి. మా మామగారికి వచ్చింది ఆ రోజు భూములు పోయి, మా మామగారికి వస్తే మా ఆయన గారు మార్చాం, మా ఆయన గారిది మా అబ్బాయికి మార్చాం. అయినా మాకు ఉద్యోగం రాలేదు. మా భూములు పోయి ఈరోజు తినడానికి తిండి లేకుండా రోడ్డు మీద పడుతున్నాం. ఈ పనులు కూడా కూలి పనులు కూడా తీసేస్తున్నారు. మేము ఎలా బతకాలండి? ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి కానీ ఏ ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేయట్లేదు. మా భూములు మాకు ఇచ్చేయండి, మా 6 నంబర్కి మాకు పరిష్కారం చేయండి. ఈవేళ విశాఖ స్టీల్ ప్లాంట్ అంతే ఎంతో పెద్ద పేరు పొందిన స్టీల్ ప్లాంట్ని ఈరోజు ఏ నాయకుడు వచ్చినా మాకు న్యాయం చేయట్లేదండి. మా పిల్లలకు కూడా కూలి పనులు లేవు. మేము ఎలాగ బతకాలి? మేము రోడ్డు మీద పడిపోతున్నాం. ఇప్పుడు పిల్లలు చదివించుకోలేక మేము ఎన్నో బాధలు పడుతున్నాం. మా భూములు మాకు ఇచ్చేయండి. ఎన్నో వేల ఎకరాలు భూములు ఇచ్చాం మేము. ఆ భూములను ఇచ్చేయండి, లేకపోతే మా 6 నంబర్కి న్యాయం చేయండి. మీ ప్రభుత్వం అంతా ఏ ప్రభుత్వం వచ్చినా సరే మాకు న్యాయం చేయట్లేదండి. మీకు అందరికీ ఒక ధన్యవాదాలండి. మా కోసం మా గురించి చూడండి. విశాఖ స్టీల్ ప్లాంట్ అంతే, వెదగంటాడంతే ఎంతో పేరు పొందిన దేశం ఈరోజు ఇలాగ అయిందంటే మా భూములు మాకు ఇచ్చేయండి. మేము తినలేక ఇల్లు పడిపోయింది, కట్టుకోవడానికి డబ్బు లేక ఎంతో బాధపడుతున్నాం. స్టీల్ ప్లాంట్ జాబులు వస్తాయి, తండ్రికి వస్తుందని బాధపడ్డాను, కొడుక్కి కూడా రాలేదు. మా భూములు మాకు ఇచ్చేయండి, లేకపోతే మాకు 6 నంబర్కి ఏదో పరిష్కారం చేయండి. ఈ నాయకులు ఏ నాయకుడు వచ్చినా సరే మాకు న్యాయం చేయట్లేదు, ఏ ప్రభుత్వం వచ్చినా మాకు న్యాయం చేయట్లేదు. మీకు పవన్ కళ్యాణ్ కానీ సీఎం కానీ గతంలో, ఇప్పుడైనా సీఎం కానీ గతంలో వచ్చి హామీలు ఇచ్చారు కదా?
పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆ రోజు నిర్వాసితులకి న్యాయం చేస్తామని ఎంతో అక్కడ టెంట్ వేసిన దగ్గర వచ్చి చెప్పారు. అయినా అతను కూడా ఈరోజు ఏవి లేకుండా అలాగా మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాగనిసి అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వచ్చి కూడా ఈ ప్రభుత్వానికి ఏమీ పట్టించుకోవట్లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంతమంది కొన్ని వేల మంది బతికి ఇక్కడ కూలి పనులు చేసుకొని ఆ కూలి పనులు కూడా తీసేస్తున్నారు కదా. ఈ చంద్రబాబు నాయుడు కూడా ఒక్కసారైనా మీరు ఆలోచించండి. ఈ స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రజల కోసం మేము ఇన్ని బాధలు పడి భూములు ఇచ్చాం. మా ఆయనకి రాలేదు, మా అబ్బాయికి కూడా రాలేదండి. మేము ఎలాగ తిని బతకాలి? ఈరోజు మేము తిన్నాం, మా భూములు మాకు ఇచ్చేస్తే మేము పండించుకుంటాం కదా. మీకు అందరికీ ఒక ధన్యవాదాలండి.